విజయనగరంలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు విరుద్ధంగా వ్యతిరేకిస్తూ ఒక భారీ ఎత్తున చాలా పెద్ద ర్యాలీ ఈరోజు మనం బయలుదేరింది. విజయనగరంలో చూడొచ్చు, చాలా పెద్ద ర్యాలీ ఇది. సుదీర్ఘమైన నడకయాత్ర చేస్తున్న ర్యాలీ ఇది. సుమారు 5 కిలోమీటర్లు నడక ద్వారా ఈరోజు ముస్లింలు తమ యొక్క ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు విరుద్ధంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి నిరసన తెలియజేస్తున్నారు. ఈ యాక్ట్ మాకొద్దు అని నినదిస్తున్నారు. ఈ యాక్ట్ వల్ల మా వక్ఫ్ భూములు మాకు కాకుండా పోతాయని నినదిస్తున్నారు. చూడండి, చాలా పెద్ద సమూహం ఈరోజు మనం చూస్తుంటాం. చాలా పెద్ద ఎత్తున ర్యాలీ బయలుదేరుతుంది. ఇది చూడండి, చాలా పెద్ద సంఖ్యలో ముస్లింలు ఏర్పడుతున్నారు. చాలా పెద్ద సంఖ్యలో ముస్లిం సమాజం ఈరోజు ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి విరుద్ధంగా నిరసన తెలియజేస్తూ చాలా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం. అతిపెద్ద చూడండి, భారత జాతీయ జెండాను కూడా వాళ్ళు మోసుకుంటూ వాళ్ళ యొక్క తమ యొక్క ఈ దేశం కోసం వారి యొక్క ప్రేమను చాటుకుంటున్నారు. అతిపెద్ద భారతీయ జెండా ఇందులో ఈ ర్యాలీలో కనపడడం చాలా 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 సంతోషకరమైన విషయం. ఆ వెనకాల చూసినట్టుగైతే చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయాలు, ఇందులో చాలా మంచి విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ ర్యాలీలో పూర్తి క్రమశిక్షణతో నడుస్తున్నారు. రెండోది, పోలీసులు అన్ని విధాలుగా శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నారు. ఈ ర్యాలీకి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. డిఎస్పీ దగ్గర నుంచి ఈ సిఐలు, ఇన్స్పెక్టర్లు మరియు కానిస్టేబుల్ ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులు, ఈ విజయనగరం ముస్లిం సమాజం పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది వారికి. ఇదిగోండి లేడీస్ సమూహం, ఇది చాలా పెద్ద ర్యాలీ అండి, చాలా పెద్ద ర్యాలీ ఇది. చూడండి, ఇటువైపు చూసుకున్నట్లయితే అలాగా మనకు కనుచూపు మేరలో కనబడటం చాలా దూరంలో ఉంది ఈ ర్యాలీ. ఇది అలాగా అటు నుంచి చూడండి, చాలా దూరం కనిపిస్తుంది. భారతీయ జెండా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి, లేడీస్ బురకాలు ధరించుకుంటూ ఈ ఎండను సైతం ఖాతరు చేయకుండా తమ యొక్క ప్రేమను, అల్లాపై తమ యొక్క ప్రేమను, ఇస్లాం మతంపై తమ యొక్క ప్రేమను చూపించడం విజయనగరం ముస్లింలు చాలా ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం. అంతేకాదు, ఇందులో జమాతులు అన్నీ కలిసిపోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంతకుముందు ఏ జమాత్ ఆ జమాత్ పాల్గొంటుంది, కానీ ఈ ర్యాలీలో మనం చూసుకున్నట్టుగైతే అన్ని జమాతులు కలిసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నాయి. ఎవరైతే నడవలేరో, ఎవరైతే కొంత వృద్ధులు ఉన్నారో వాళ్ళ కోసం ఒక బస్సును కూడా చిన్న సైజు బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ర్యాలీ యొక్క చాలా చాలా ముఖ్యమైన విషయాలు. ఇంకా చాలా విషయాలు మీకు చెప్తూనే ఉంటాను. మా వీడియోలను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మా ఛానల్ పేరు ఇక్రా ఛానల్, నా పేరు అస్లాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి విషయాలు మీకు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ముందు తీసుకుని వస్తాం. కాబట్టి దయచేసి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.